ఇక ఇవాల్టి మన ఎపిసోడ్ థీమ్ ఫ్యామిలీ రిలేషన్స్. అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, తల్లి కూతురు, తండ్రి కొడుకు, ఇలా ఏదన్నా ఒక రిలేషన్ తీసుకోవాలి, మనల్ని రెస్ట్లెస్ గా నవ్వించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలండి. ఈ రోజు మన రఘు అలా ఓ ముచ్చట తీర్చుకోవాలనుకున్నాడు. ఈ వయసులో ఆ ముచ్చట కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మీరే చూసి చెప్పండి. ఈ సెటప్ అంతా చూసిన తర్వాత మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది. పెళ్ళైన 45 సంవత్సరాల తర్వాత షష్ఠి పూర్తి రోజున శోభనం చేసుకుంటున్నాం. ఇదిగో ఎందుకు ఏమిటి అని మాత్రం అడగండి. కామెడీ ప్రోగ్రామ్ లో కష్టాలు చెప్తే బాగోదు కదా. ఈ వయసులో అయినా కానీ ఎరగదీస్తాను. సత్యభామా, సత్యభామా, నాటకాలు వాడుతున్నది వింత కూతురిపై చింత తీరినది కొంత భారితంటే లేడికి లేచిందే పరుగని పాలల్లో షుగర్ కనపడక ఎతుకుతూ లేటింది. ఇందా పాలు తాగు. అబ్బా, వంట షుగర్ ఉండక మళ్ళీ పాలలో షుగర్ ఎందుకు? ఏమిటి అద్దాలు పెట్టావు? ఏమి లేదే, అన్ని కనిపిస్తాయని. ఇదిగో నా జీవితంలో పెళ్ళయి 40 ఏళ్ళు అయినా ఇంకా చిలక్కొట్టం జాంపండులానే ఉండిపోయాను. పండు రాలే వయసులో ఈ చిలక నిద్రలేసింది. ఈ మాటలతో నా మూడంతా చెడగొడుతున్నావు. ఆ రేడియో పెట్టు, మంచి రొమాంటిక్ సాంగ్స్ ఏమైనా వస్తాయేమో. ఇదేదో నా సిచ్యువేషన్ సాంగ్ లా ఉంది. ఆ ఛానల్ మార్చి చావే. కొంచెం నా సిచ్యువేషన్ లా ఉందండి. ఉంటుంది ఉంటుంది. ఆ పాట ఆపిదాం. ఇగో మంచం మీద కూర్చో. ఏమిటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నా చెయ్యలేదా ఏమిటి? మరి చేస్తే వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? ఈ వయసులో మీకు రాలా? పంచుల మీద పంచులేస్తున్నావు. ఇదిగో ఈ ప్రోగ్రామ్ చూసేసరికి జబర్దస్త్ నాన్ వెజ్ పంచులు ఐటమ్ నేర్చుకున్నావు. జీవితంలో నాన్ వెజ్ కరువైనప్పుడు మాటల్లోనే చెప్పుకోవాలి కదా. అబ్బా, మాటలు ఎందుకు గాని దా చేతలు చేసుకుందాం. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరం. సార్ సార్, ఎవడే మంచి మూడ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాడు? ఎదవా ఎదవా ఎవడు? ఎవరు నాయనా నువ్వు? ఏమిటి నీ గోలా? కరెంట్ బిల్లు కోసం వచ్చా మేడం. మా ఆయన ఒంట్లో కరెంట్ వచ్చిందే ఇప్పుడు, అప్పుడే పిల్లా. అంటే ఏముందమ్మా, ఈ రోజే మా షష్ఠి పూర్తి కం శోభనం. ఏంటి, ఓటు హక్కు వచ్చిన 40 ఏళ్లకు తాతగారు ఓటేయబోతున్నారన్నమాట. అంటే ఓటర్ల లిస్ట్ లో పేరు తీసేసే టైంకి వేయబోతున్నారన్నమాట. ఓటేసే హక్కు టైంలో ఓటేసుంటే మా ఇల్లే నియోజకవర్గం అయి ఉండేది నాయన. సత్యభామ, మన పర్సనల్ విషయాలు వాడికి ఎందుకు? ఆ ఎదవని పంపించారు. రేపు వస్తాను మేడం. ఆల్ ది బెస్ట్. ఏమిటో ఇప్పుడు ఏమంటారో ఏమిటో చెప్పండి. సత్యభామ, ఎందుకు ఆలస్యం? ఊరుకోండి, నాకు సిగ్గుగా ఉంది. మీ పేస్ట్ లో కారం ఉందా? అయితే వాడండి టోల్ గేట్ టూత్ పేస్ట్. వారిని చెప్ప పళ్ళు రాలిపోయే వయసులో పేస్ట్ లో కారం ఉందా, గాడిద గుడ్డు ఉందా, బిర్యానీ ఉందా అని అడుగుతావు. నీ పిండం పెట్ట ఎక్కడున్నారా నువ్వు? మీ ప్రశ్న అర్థమైంది. గోళ ఏమిటిది? ఏమిటే సత్యభామ, ఇన్నేళ్ళని ఎదురు చూపుల్ని ఈ రోజు ఫలించేలా చేస్తా. కొత్త ఇల్లు, కొత్త మంచం,
కొత్త భార్య అదిరిందయ్యా చంద్రం. ఏంట్రా అదిరేది? ఏంట్రా అదిరేది? పాత మొగ 40 ఏళ్ళ నుంచి అదిరింది ఎక్కడి నుంచి రా? వీడు ఏంటి, వీడు ఏమనుకుంటున్నావు? వాడు 40 ఏళ్ళ నుంచి సెలెక్ట్ కొట్టుకున్నాడు. సత్యభామ నువ్వు కూలవు. అయ్యో, అయ్యో, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏదో సేల్స్ మ్యాన్ మేడం, నన్ను క్షమించి వదిలేయండి. పోనీలేండి, ఏదో అమ్ముకోవడానికి అంటున్నాడుగా. అయినా దీన్ని కాదే మిట్ట మధ్యాహ్నం రోజు శోభన ముహూర్తం పెట్టాడే ఆ దరిద్రపు పంతులు, వాడిని అంటున్నా. మూడంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. శోభనమా? మూడు పొయ్యిందా? దీనికోసమే మా దగ్గర మంచి మందు ఉంది. సమరమే సమరమే టాబ్లెట్స్ 2 వేసుకున్నారంటే ఈ కాలనీ మొత్తం దర్దర్లు ఆడించేస్తారు. బాబోయ్, 2 మాత్రలకే కాలనీ దరదడంటే మొత్తం సీసా వేస్తే సంవత్సరం మొత్తం దరదలేనేమో. ఇదిగో నాయన, సీసా ఇస్తారా? ఇదిగో. ఇదిగో ముసలోడా, ఈ సీసా మొత్తం ఇంక బాగుంటుందంట. సత్యభామ ఈ పూట నీకు కెవ్వు కేకే. ఏమిటి సౌండ్ ఆగిపోయింది? ఏమిట్రా నాయన, పుల్లా లెగిస్తాడంటే పిల్లిలా పడుకున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఒకసారి అయ్య బాబాయ్ పొరపాటున సమరమే టాబ్లెట్స్ కి బదులు మంచమే అనే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాం. తాతగారు ఆల్రెడీ టప్పా కట్టేస్తుంటారు. దిగక క్రీజులో దిగిన నా మొగుణ్ణి దాటి పట్టుకోక ముందే డక్కౌడు చేస్తారా? నీ శార్థం చెయ్య, నీ పెద్దాకుడు, నీ పెద్దం బెట్ట. ఇంకా చాలండి, నా వల్ల కాదు. అబ్బా ఎంత ముద్దొస్తుందో ఈ బామ్మ. మీకెందుకు ముద్దు రాలేదు ఇన్నేళ్ళు? అంటే ఇన్నేళ్ళు ఇంత అందం ఎప్పుడు చూపిలేదు. ఇగో నాగబాబు గారు అనగానే రెడీ అయిపోయింది తయారవ్వడానికి. మరి నాగబాబు గారు ఏమంటారో విందాం అయితే. బ్యాక్ టు ట్రాక్ మ్యాన్. శోభనం సీను ఇంకా శోభనం కాదు. సిచ్యువేషన్ బాగుంది. మీరు ఎన్నుకున్న సిచ్యువేషన్ బాగా హిలేరియస్ గా నవ్వుకున్నావు రఘు. చాలా బాగా చేశారు రఘు. కీప్ ఇట్ అప్. అసలు రఘు ఎంట్రీ అదిరిపోయింది తెలుసా. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరానిది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడిది వింత. అసలు నీ వాక్ నేను షాక్ తెలుసా. తాతగారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. నేను ఆడగట్టేపిస్తే కానీ వీడి ఫామ్ లోకి రావట్లేదు. మళ్ళీ పక్కన అనుకుంటున్నాడు గ్యాప్ లో. అసలు నిజంగా చాలా బాగుంది. ఏంటి తాతగారు మీరు ఏంటి అనసూయని పెట్టుకుని అనసూయకి సైట్ కొట్టకుండా ఇక్కడ సైట్ కొట్టుకుంటున్నారు? ఏమీ లేదు, నువ్వు ఊరుకో. మొన్న కొట్టిన దెబ్బలో తగ్గలేదు ఇంకా. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది.